హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ దగ్గర ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ షాప్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫుట్పాత్ పై ఉన్న 20కి పైగా చిరు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. రోడ్డుపై మంటలు భారీగా ఎగిసిపడడంతో అర్ధరాత్రి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్ని ప్రమాదంలో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ దగ్గర ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ షాప్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫుట్పాత్ పై ఉన్న 20కి పైగా చిరు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. రోడ్డుపై మంటలు భారీగా ఎగిసిపడడంతో అర్ధరాత్రి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ అగ్ని ప్రమాదంలో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఇవన్నీ ఫర్నిచర్ షాప్స్. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే మాకు ఏం రిపోర్ట్ కాలేదు. ఆ మంటలు ఎలా వచ్చినాయి అనేది రేపు లోకల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు దర్యాప్తు చేస్తారు. ఫైర్ ఇంజన్ మళ్ళీ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. పిల్లలు మంటలు ఆపడానికి దీన్ని పట్టుకొని లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తారు. ఎంత జరిగింది, ఏం ఆస్తి నష్టం జరిగింది మనం కంక్లూజన్ రాలేదు. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ ఏం లేవు, రాలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా చాలాసేపటి నుండి ఇలాంటి అయితే ఏం జరగలేదు. ఉండొచ్చు, ఒక 30 to 40 వరకు ఉండవచ్చు. మొత్తం 6 ఫైర్ వెహికల్స్ మాదాపూర్, పటాన్చెరు, కుకట్పల్లి, జీడిమెట్ల. సో ఇక్కడ నియమన్ రెడ్డి ల్యాబ్స్ నుంచి కూడా వాళ్ళ వెహికల్ కూడా ఒకటి పంపించడం జరిగింది. 6 వెహికల్స్ కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాప్స్, పెద్ద పెద్ద ఫర్నిచర్ ఉన్నది. వాళ్ళంతా ఈ రోడ్ మీద ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అండ్ ఆ షెడ్స్ కూడా కొన్ని కూలిపోయినాయి. వాటి కింద కూడా కొంచెం ఫ్లేమ్స్ ఉన్నాయి. ఫైర్ అండర్ కంట్రోల్, స్ప్రెడ్డింగ్ అయితే ఏం లేదు. ఆ ప్రొక్లైనర్ తోటి కొంచెం ఆ రేకులను లేపాక పూర్తిగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కొంత టైం పడుతుంది. టైంకి మనం కూడా ట్యాంకర్లు తీసుకురావడం, జిహెచ్ఎంసీ నుంచి కానీ, ప్రగతి ట్యాంకర్స్ కానీ, అలాగే బయట నుంచి ట్యాంకర్స్ అందరు రావడం కానీ, కాలేజీ కుర్రోళ్ళు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయడం. ఫస్ట్ జరిగిన ఇన్స్టేషన్ని చూసి ఏమైందంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఫైర్ అవుతుందని చెప్పి లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది.